కోసం 13 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నా. శంకుస్థాపన రాయి పాతాల్సిన నాడు ఇలా చేతులు కట్టుకుని కూసునేలా చేసిందని దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి మన ప్రాజెక్టుకి బలిస్తాను బైరెడ్డన్నా. ఇంకా చాలా ఆపో. నువ్వు ఎట్టా ఆవేశపడతావనే నేను ఢిల్లీ నుంచి దిగింది. బళ్ళారే, కత్తులు చేయలేని పని గన్నులు చేస్తాయి, గన్నులు చేయలేని పని బాంబులు చేస్తాయి, బాంబులు కూడా చేయలేని పని నా బాబు చేస్తాడు. రాయ్ సార్, దుబాయ్ నుంచి అని పిలిపించు. అలాగే సార్. ఇప్పుడు చిన్న దరిద్రుడు ఎంట్రీ. పవర్ ఉంది, పోలీసులున్నారు, రౌడీలున్నారు, అందరూ ఉండి ఏం పీకుతున్నారు? పోలీసుల్ని చెక్ పోస్టుల్ని అలర్ట్ చేశాను రా. అసలు అలర్ట్ చేయాల్సింది దీన్ని. ఆస్తి మనం సొంతమయ్యేదాకా దానికి దూరంగా దూరంగా ఉండు, దూరంగా ఉండు అని ఇన్నాళ్ళు నన్ను దుబాయ్లో ఉంచారు. ఇప్పుడు ఏమైంది? ఎయిర్పోర్ట్ టచ్ చేయకుండా, బస్ స్టేషన్లలో, రైల్వే స్టేషన్లలో కనిపించకుండా, చెక్ పోస్టులకి తగలకుండా ఎక్కడ తప్పించుకు తిరుగుతున్నారు వాళ్ళు? వదలను, దాన్ని వదలను. ఆట వాడు మొదలు పెట్టాడు, వేట నేను మొదలు పెడతా. డిస్కవరీ ఛానల్లో చూసి ఫారెస్ట్ లో ట్రావెలింగ్ చాలా రొమాంటిక్ గా ఉంటుంది అనుకున్నాను, కానీ రకరకాలుగా ఉంది. పై నుంచి నీ బాబు చేసింగ్, కింద వాళ్ళ మనుషులు చేసింగ్. ఎడ్డెళ్తే సిటీ వస్తుందో, ఎడ్డెళ్తే రోడ్ వస్తుందో తెలియదు. మధ్యలో నీకు రొమాన్స్ కావాల్సి వచ్చింది కదా. ఎన్ని కలువ పూలు! లోతుంటే పోతావు. నాకు తెల్ల కలువ పూలు అంటే చాలా ఇష్టం. ప్లీజ్ ఒక్కటి తెచ్చిపెట్టవా? తెల్ల కలువ పూలు అంటే నాకు చాలా ఇష్టం, నాకు తెస్తావా? ఏం లేదు. పవర్ఫుల్ ఆంజనేయుని ఇస్తాను. కలువ పూలంటే అంత ఇష్టమా? ప్రాణం. మరి నీకు? నాకు ఇష్టమైన అమ్మాయికి ఇష్టం. ఎవరా అమ్మాయి? చేతు. అక్కడ చూడు. ఏంటది? పొగ మంచా? ఓకే, డాబా అయినా ఎండాలి, లేకపోతే ఊరైనా ఎండాలి. అమ్మయ్యా, అయితే నాకు ఫుడ్ దొరుకుతుంది. నాకు ఫోన్ దొరుకుద్ది. పద. కభీ కభీ మేరే దిల్ మే. తమ్ముడు, చిప్స్ ప్యాకెట్ ఎంత? 10 రూపాయలు. 10? రూపాయికి రాదా? రాదు బాయా. అస్సలు రాదా? రాదు బాయా. రాదన్న వచ్చిందిగా. డెవలప్ అవునరా, ఇంకెన్ని రోజులు రా. ఫోన్ ఎక్కడుంది? మా దాబా స్పెషల్ పాతల గంగా వాటర్ ఫ్రీ. ముందు నేను వచ్చిన ఫస్ట్ ఈడబెట్టు నీ గంగా. ఏమ్రా, ఆ డబ్బాలో నువ్వే, ఈ దాబాలో నువ్వేనా? దోమల పెంట లోకల్ ఇక్కడ. అర సెకండ్ల ఇడ్లీ నా ముందుండాలి, లేదనుకో ఫుల్ సెకండ్ల ఈ దాబానే ఇడు ఉండదు. నడు చల్. మీకేం కావాలి సార్? ఫోన్ ఉందా? నానుంది. పంచ కాదు సార్, ఫ్రస్ట్రేషన్. నేను పాటలతో చచ్చిపోతున్నా. సర్లే కానీ బాబాయ్, నాకు అర్జెంట్ గా ఫోన్ కావాలి. ఉందా? ఆ ఫెసిలిటీస్ ఆడ ఒక్కడి దగ్గరనే ఉంది. ఆడు బిల్ చేస్తే కానీ సెల్ ఇవ్వడు. సరే, ఫాస్ట్ కెళ్ళి నాకు 4 హలో ఫాస్ట్ కెళ్ళి 4 రోటీలు అండబుర్జీ తీసురా. సాటర్డే నేను గుడ్డు తిన్ను. సరే, ఏం తింటావు? ఒక చిల్లీ చికెన్ తీసుకురా. ఇప్పుడే కదా గుడ్డు తిన్నావు. దాని మమ్మీని తింటా. తీసురా.
ఇదిగో ఇడ్లీ ఇదేంది ఫ్రెష్ కాదా? రిఫ్రెష్. సరే చట్నీ. ఆ, ఇదిగో చట్నీ ఇడ్లీ పక్కన ఉండాలి. గట్లే. ఆ, నాతో నారా బిడ్డ. ఓకే. అన్నా బిల్లు చేశాను, ఒకసారి మీ ఫోన్ ఇస్తే వాడుకుంటా. ఓహో ఫోనా? అర్జెంటుగా ఇంటికి ఒకసారి ఫోన్ చేసుకుని ఉంది, చేసుకొని ఇచ్చేస్తా. సార్ మీరు ఇచ్చిన ఫోటోల వాళ్ళు మా దాబాకి వచ్చారు సార్. మేం ఫోటోలు పంపడం ఏంటి? నేనే పంపాను. చెప్పు. శ్రీశైలం ఉన్న దొంగలపేట పంజాబీ దాబా సార్. ఏదో వంకతో వాళ్ళని అక్కడ ఆపు. మీరు తొందర వచ్చేయండి సార్. ఒరే నాన్న, వాళ్ళిద్దరూ దోమలపేట దాబా దగ్గర ఉన్నారు. తమ్ముడు తీసుకో తమ్ముడు, ఆరామ్సే బాత్ కరో, అర్జెంట్ ఏం లేదు. ఇదిగోనమ్మా చిల్లీ చికెన్ చపాతి. బాస్. యు ఆర్ వెల్కమ్ బాస్. నువ్వా? అవును పార్ట్నర్, నేనే. ఆపరాబండి. నీ అబ్బా ఎక్కడ సచ్చావు? నీకోసం ఫోన్ ట్రై చేసి చేసి నాకు పిచ్చికిపోయింది. తీ డబ్బులు. ఏంట్రా నవ్వుతున్నావు? ఏ ఆ అమ్మాయి నీ ముందు ప్రేమించానని చెప్తే గానీ నమ్మవా? నువ్వు ఐ లవ్ యూ చెప్పాల్సింది వీడి ముందే. చెప్పు. ఏంటి అలా చూస్తున్నావు? నీకోసం నేను చేసిన రిస్క్లు, నువ్వు పెట్టిన టెస్ట్లు ఎలా పాస్ అయ్యానో ఒకసారి గుర్తు తెచ్చుకో. నన్ను చూస్తే మీకు నవ్వులాటగా ఉందా? ఓ పక్క మా నాన్న చావు బతుకులో ఉన్నాడు. ఆపరేషన్ జరిగింది, మీ నాన్న సేఫ్. నమ్మడం లేదా రాజ్? ఒరే నాన్న, నువ్వు చిన్నప్పటి నుంచి పందాలు కడుతుంటే ప్రాణాలతో ఆడుకుంటున్నావు భయపడేవాడిని. కానీ ఇప్పుడు అదే పందెం నా ప్రాణాలను కాపాడింది. సమయానికి డబ్బులిచ్చి నీ స్నేహితుడు మీ అమ్మ పసుపు కుంకాలను కాపాడాడు. పెట్టు గెలవకుండానే నువ్వు గెలుస్తావని ఈ బెట్ కట్టినప్పుడే మాకు తెలుసు రాజ్. అసలు బెట్ గురించి నీకెలా తెలుసు? అసలు ఈ బెట్ కట్టించిందే తను. అవును రాజ్, నువ్వు మీ నాన్న కోసం నా జీవితంలోకి వచ్చాననుకుంటున్నావు. కాదు, నేనే నా కోసం నీ జీవితంలోకి వచ్చాను. 13 సంవత్సరాలుగా ఓటమి తప్ప గెలవడం తెలియని నాకు, గెలుపు తప్ప ఓటమి తెలియని నీ క్యారెక్టర్ నచ్చింది. ఏ బంధుత్వం లేని వాళ్ళ కోసం కూడా ఏవైనా చేయాలనుకున్నప్పుడు నీలో మంచితనం నచ్చింది. 200 మంది సెక్యూరిటీ మధ్య నాకు లెటర్ ఇచ్చినప్పుడు నీలో ధైర్యం నచ్చింది. నా ఇంటికొచ్చి నాకు ఫ్లవర్ ఇచ్చినప్పుడు నీలో దమ్ము నచ్చింది. నా జీవితంలో ఒక రోజంతా
నేను స్వేచ్ఛగా తిరిగేలా చేసినప్పుడు నీలో స్మార్ట్నెస్ నచ్చింది. తెల్లవారితే నాన్నకు ఆపరేషన్ అని తెలిసి కూడా ఆపదలో ఉన్న ఆడపిల్ల చేయి వదిలినప్పుడు నీలో మగతనం నచ్చింది. 100 మందిలో ఒకరికుండే మొండితనం నీది, 1000 మందిలో ఒకరికుండే తెగింపు నీది, 1,00,000 మందిలో ఒకరికుండే తెలివి నీది. అందుకే ఫ్రెండ్షిప్ కోసం ఏవైనా చేసే నా క్లాస్మేట్ జేమ్స్ ని నీ లైఫ్ లోకి పంపించి బెట్టింగ్ కోసం ఏవైనా చేసే నీతో పందెం కట్టించాను. జేమ్స్! రేయ్, చెయ్యి వదిలేస్తావా? నీ ప్రాణాలు వదిలేస్తావా? పదండి.
దాన్ని. రాజ్ రే జేమ్స్, తన పేరు అమ్ము అని నీకెలా తెలుసు? మా అమ్మ నాన్న తప్పించి నన్ను చెర్రీ అని పిలిచేది అమ్ము మాత్రమే. ఈ డాలర్ కూడా తనే ఇచ్చింది. అంటే అంటే నువ్వు సూర్యనారాయణ సూర్యనారాయణ గారి కొడుకువా? God. ఉండు, ఒక్క నిమిషం ఉండు. హలో నాన్న, రాజ్ రాజ్ ఎవరో కాదు, సూర్యనారాయణ గారి కొడుకు నాన్న. పద, హాస్పిటల్కి వెళ్దాం. ఇప్పుడు నేను బతకడం ఇంపార్టెంట్ కాదు, ఒక నిజం బతకడం ఇంపార్టెంట్, ఒక ఆశయం బతకడం ఇంపార్టెంట్. ఆ రోజు ఊరందరికీ పట్టాలు పంచుతుండగా జరిగింది ప్రమాదం కాదు, ప్రమాదంగా సృష్టించారంతే. మా నూరు రాయదుర్గం. ఆ గ్రామ ప్రజలకి కనిపించిన దైవం సుంకులమ్మ అయితే కనిపించే దేవుడు మీ నాన్న సూర్యనారాయణ. మీ నాన్న రఘుపతి గారు కాలేజ్ రోజుల నుంచి ప్రాణ స్నేహితులు. వారిద్దరి మధ్య ఉన్న స్వచ్ఛమైన స్నేహం వల్ల మీ నాన్న మాట కోసం రఘుపతి గారు తనకున్న 3000 ఎకరాల్ని రాయదుర్గం కూలీలకి కౌలుకిచ్చి వాళ్లకు బతుకు తెరువు చూపించారు. వ్యాపారం కోసం రఘుపతి లండన్ వెళ్ళిపోయాక ఆయన బావమర్ది బళ్ళారికో బంగారం లాంటి నిజం తెలిసింది. సార్, మీ గెస్ట్ చాలా కరెక్ట్. మీరు అనుకున్నట్టు ఈ మట్టి ఈ ఏరియాలోది. ఏ 3000 ఎకరాలైతే రఘుపతి గారు రైతు కూలీలకి కవులకిచ్చారో అందులో ఏ గ్రేడ్ ఐరన్ ఓర్ ఉంది. తవ్వి అమ్ముకుంటే ఇంట్లో బాత్రూమ్స్ కూడా బంగారంతో కట్టించుకోవచ్చు. అన్నా, ఈ జనానికి అనుమానం రాకుండా ఉండకోసమే పైన పవర్ ప్రాజెక్టు, కింద మన ప్రాజెక్టు. తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత. ఈ ప్రాజెక్ట్ కట్టేది మీ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం, మీ బిడ్డల బతుకులు బంగారం చేయడం కోసమేనని జనాన్ని ఒప్పించారు. ఫ్యాక్టరీ పడిందంటే ఇంకా మన పిల్లల బతుకులు బంగారమే. ఉద్యోగాలు, ఫ్యాక్టరీలు అంతా అబద్ధమని, నేలతల్లి గుండెల్ని తవ్వి ఇనుప ఖనిజం అమ్ముకోవడానికే ఇదంతా ఉపాయమని ఎన్నో విధాలుగా నచ్చచెప్పడానికి ప్రయత్నించారు మీ నాన్న. ఇనప ఖనిజం పడితే మాకేంది, బంగారం పడితే మాకేంది.
మా గిన్నెలో ఇంత మొత్తం పడాలయ్యా, మా దారిని మమ్మల్ని వదిలేయ్యా. కానీ గొర్రె కసాయివాణ్ణి నమ్మినట్టుగా ప్రజలు బళ్ళారి మాటనే నమ్మారు. ఏందయ్యా ఇది? వాళ్ళకి లేని బాధ నీకెందుకు చెప్పు? వాళ్ళు పసిబిడ్డల్లాంటి వాళ్లే, మనమే మార్చుకోవాలి. రఘుపతి లండన్ నుంచి రాగానే ఈ విషయం గురించి మాట్లాడతా. వాడు నా మాట కాదంటావు. ఎక్కడే నిజాన్ని శంకుస్థాపనకొస్తున్న రఘుపతికి చెప్పేస్తాడోనని రాత్రికి రాత్రే మీ నాన్నని ఎత్తుకెళ్లారు. రఘుపతి ఊరు వదిలి వెళ్లే వరకు నోరు విప్పితే నిన్ను మీ అమ్మని చంపుతానని బెదిరించారు. ఆ తర్వాత రోజు రఘుపతి గారు లండన్ నుంచి వచ్చారు. ఊరందరి కళ్ళు రఘుపతి గారి కోసం చూస్తుంటే ఆయన కళ్ళు మాత్రం మీ నాన్న కోసం వెతికాయి. సూర్యనారాయణ వేస్తాడనుకున్నాను. ఏడి బళ్ళారి వాడు పేదోళ్ళకి మేలు జరిగితే మొక్కు తీర్చుకుంటానని శ్రీశైలం వెళ్ళాడు. ఓహో, ఏదైనా ఒకరోజు తెల్లవారుజామున సూర్యుడన్నా ఆలస్యంగా వస్తాడేమో కానీ నేనొచ్చానని తెలిస్తే సూర్యనారాయణ ఆలస్యంగా రాడే అని అనుమానించాడు. ఆ అనుమానంతోనే ఇంటికెళ్ళాడు. మీ అమ్మ పెట్టిన కన్నీళ్లతో జరిగింది తెలుసుకున్నాడు. స్నేహితుణ్ణి కాపాడుకొని బళ్ళారికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. వద్దు, పొండి, ఊరొదిలి వెళ్ళిపోండి. బళ్ళారి అవమానంతో ఊరిని వదిలాడు కానీ బావ ఆస్తిని వదులుకోలేకపోయాడు. మన ఊళ్ళో ఈ రోజు నుంచి కౌలుదారులుండరు, పట్టాదారులే ఉంటారు. వచ్చే పౌర్ణమి రోజు నా కూతురు చైత్ర పుట్టినరోజు. ఆ రోజు సుంకులమ్మ సాక్షిగా నా కూతురి చేతుల మీదుగా మీకు పట్టాలిచ్చి మిమ్మల్ని శాశ్వతంగా రైతుల్ని చేస్తాను. మీరు అనుకున్నట్టుగా కుటుంబానికి ప్రమాదం తలపెడితే యావదాస్తి ట్రస్టుకు పోతుంది తప్ప మీకు దక్కదు. ఏ క్లాస్ కైనా ఏదో ఒక బొక్క ఉంటుంది కదంటయ్యా, కాస్త ఎత్తుకు చూడు. ఒక్క అవకాశం ఉంది. రఘుపతి గారి తదనంతరం ఆస్తి ఆయన కూతురికి వెళ్తుంది. అవును, 18 సంవత్సరాలకి ఆ పిల్లకి మైనార్టీ తీరిపోతుంది. ఆ తర్వాత ఒకే ఒక్క సంతకంతో ఆస్తి అంతా మీ సొంతం అవుతుంది. తెల్లవారితే కూలీలంతా రైతులవుతారు. తెల్లవారింది. ఊరంతా పండగ వాతావరణంలో బయలుదేరారు. కానీ నువ్వు కలువపోలకు వెళ్ళగానే దారుణం జరిగింది. ఈ రోజు నుంచి నేను మావయ్యని కాదు, మీ నాన్నని. ఆస్తి కోసం అమ్ము నక్కున చేర్చుకుని తండ్రయ్యాడు బళ్ళారి. బతికిన వాళ్ళని బెదిరించి బాణాసంచా కాలుస్తుండగా ట్రాన్స్ఫార్మర్ పేలి ప్రమాదం జరిగిందని ఊరిని పోలీసుల్ని నమ్మించాడు. నీళ్లతో తడవాల్సిన నేల నెత్తురుతో తడిసింది. మట్టి కోసం పోరాడిన మీ నాన్న మట్టిలోనే కలిసిపోయాడు. జరిగింది ఇది అని చెప్పడానికి మీ నాన్న లేరు. ఇప్పుడు ఆ అవకాశం నీకొచ్చింది. దేవుడు నన్ను ఎందుకు బతికించాడో ఇప్పుడు అర్థమైంది. ఇదిగో ఆ 3000 ఎకరాల దస్తావేజులు. వెళ్ళు, మీ నాన్న కోరిక నెరవేర్చు. జేమ్స్, హాస్పిటల్కి వెళ్తాం పద.